హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటి అనంటే, ఇప్పుడు అందరి నోట్లో ఆడుతున్న ఒక స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. గవర్నమెంట్ ఒక స్కీమ్‌ని రిలీజ్ చేసి చాలా రోజులవుతుంది. దానికి యువత, నిరుద్యోగులైతే అప్లై చేసుకుంటున్నారు. ఆహ్, అదే రాజీవ్ యువ వికాస స్కీమ్. ఆ స్కీమ్‌ని సర్కార్ ఇంకా కొద్ది రోజులు పొడిగించింది. అంటే ఇదివరకు ఏప్రిల్ 5 వరకే ఇచ్చిన గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు 6,00,000 మంది అప్లై చేసుకుంటే, ఇంకా యువత, నిరుద్యోగులు ఉన్నారని అంచనా వేసి, ఈ స్కీమ్‌ని అప్లై చేసుకునే తేదీలను సర్కార్ పొడిగించింది. దానికి ఈ స్కీమ్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి? దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి? అర్హత పత్రాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటివరకైతే 6,00,000 మంది అప్లై చేసుకున్నారు. సో, ఇంకా నిరుద్యోగులున్నారు, ఇంకా యువత ఉన్నారు, ఇంకా అప్లై చేసుకోవడానికి ఉన్నారని సర్కార్ ఆలోచించి ఈ గడువుని పొడిగించింది. సో, ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో, చూసేద్దాం. లెట్స్ గో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకంని ప్రారంభించింది మన సర్కార్. దీనికి ఎంత తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుందో ఓసారి చూద్దాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద 50,000 రూపాయలు కనుక తీసుకున్నట్లయితే 4,00,000 వరకు యువత ఏదైనా వ్యాపారం పెట్టుకునేలా సర్కార్ అయితే మనకు అవకాశాన్ని కల్పించింది. ఇందులో 50,000 వరకు తీసుకున్నట్టయితే 100% సబ్సిడీ ఇస్తుందంట. ఇక 1,00,000 రూపాయల వరకు తీసుకున్నట్టయితే 90%, 2,00,000 వరకు తీసుకున్నట్టయితే 80% సబ్సిడీ, 3,00,000 వరకు కనుక తీసుకున్నట్టయితే 70% సబ్సిడీ, ఇక 4,00,000 అయితే మాత్రం 60% సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ టైంలోనే చాలా మంది అప్లై చేసుకున్నారట. గదే 6,00,000 పైగా యువత అప్లై చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరింత గడువు పెంచితే మాత్రం 20,00,000 వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఇక ఈ పథకంకి అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఆదాయ కులధృవ పత్రాలు మాత్రం తప్పనిసరి. ఇక ఏ గ్రామాల్లో అయినా, మండల ఆఫీస్లో అయినా, మీ సేవా కేంద్రాలు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ మనకు అవి వచ్చేస్తాయి అనుకోండి. కానీ వాటి కోసమే ఇప్పుడు లేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఒకటేసారి పోయి మండల ఆఫీస్లో, మీ సేవా కేంద్రాలలో లైన్లు కట్టిర్రు. గదికే లేట్ అవుతుంది. ఇక రికార్డు స్థాయిలో ఈ వారం రోజులలో 14,00,000 మంది సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారట. నేను చెప్పినా కదా, 14,00,000 మంది ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కోసం అప్లై చేసుకున్నారంటే చూడుర్రిగా. అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మన దేశంలో. ఇక వీళ్ళందరికీ మన రాష్ట్రంలో ఇక వీళ్ళందరికీ ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవడానికి మాత్రం మన సర్కారు మనకి అవకాశం కల్పించింది. దీన్ని మనం ఉపయోగించుకుంటే మనకి చాలా మంచిది. సో, అప్లై చేసుకొని ఈ 2 మెయిన్గా సర్టిఫికెట్లు కావాల్సింది ఆదాయ కుల ధృవ పత్రాలు. ఈ 2 ఉంటే సరిపోతుందంట. సో, మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం కదా. సో, ఇంకా ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకోండి. సర్కారు మాత్రం గడువు పొడిగించినందుకు మనం కూడా సంతోషించాల్సిన విషయమే. సో, అర్హులెవరో అనర్హులెవరో తేల్చి మనకి అది వర్తించేలాగా గవర్నమెంట్ చేస్తుంది. సో, అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.